ఒకరేమో 40 years ఇండస్ట్రీ కరుడుగట్టిన కాంగ్రెస్ వాది 4 సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన తనను కాదని జూనియర్ కు టికెట్ ఇచ్చినా కామ్గా ఉండిపోయారు. అలాంటి నేత ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమనడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఆయన ఎవరు? మిస్టర్ కూల్ కాస్త మిస్సైల్ మాదిరిగా పేలడానికి కారణం ఏంటి? వనపర్తి కాంగ్రెస్ లో ముదిరిన వార్. చిన్నారెడ్డికి కోపం వచ్చిందా? అనుభవాన్ని అవమానిస్తుందెవరు? మాజీ మంత్రిని మేఘారెడ్డి పట్టించుకోవట్లేదా? చిరకాలంగా కాంగ్రెస్ సేవకుడనే పేరు సంపాదించుకున్నారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. హడావిడి ఉండదు, హంగు ఆర్భాటాలు కనిపించవు. గెలుపైనా ఓటమైనా 4 దశాబ్దాలుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఇన్నాళ్లు వనపర్తి కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయనకు పెద్ద కష్టమే వచ్చినట్టుంది. అందుకే ఎన్నడూ నోరు తెరిచి ఎవరిని పల్లెత్తు మాటానని ఈ మాజీ మంత్రి ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలంలా మారిపోయారు. అయితే ఆయన ఇంతలా బరస్ట్ అవ్వడానికి ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డితో ముదిరిన జగడాలే ఈ పరిస్థితికి దారి తీసినట్టు అర్థమవుతుంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేను ఏకిపారేశారు ఈ మిస్టర్ కూల్ ఎక్స్ మినిస్టర్. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగాను పనిచేసిన చిన్నారెడ్డి ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అలాంటి నాయకుడికి మొన్నటి ఎన్నికల్లో వనపర్తి టికెట్ దక్కలేదు. అనూహ్యంగా మేఘారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. అయినా సరే పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ సైలెంట్ గా ఉండిపోయిన ఈ సీనియర్ లీడర్ తాజాగా విశ్వరూపం చూపించేశారు. ఎన్నికలయ్యేదాకా అభ్యర్థి మేఘారెడ్డికి చిన్నారెడ్డికి అంత సఖ్యతగానే నడిచింది. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం మీద పట్టు కోసం ఇద్దరూ పోటీ పడడం మొదలెట్టారు. దీంతోనే రచ్చ మొదలైంది. నేతలే కాదు, అనుచరులు సైతం ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి చేరికల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో చిన్నారెడ్డి అనుచరుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పెద్ద సంచలనం కాగా, ఆ కొద్ది రోజులకే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇద్దరు నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ కాకరేపింది. ఆయనను కాదని ఈయన, ఈయనను కాదని ఆయన, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసేదాకా వెళ్లింది వ్యవహారం. ఫ్లెక్సీలో వార్ మరింత పొలిటికల్ హీట్ పెంచేసింది. ఇటీవల పొలికపాడు గ్రామానికి మంజూరైన మార్కెట్ యార్డును బుద్ధవరం గ్రామానికి తరలించడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం రోడ్డున పడింది. మార్కెట్ యార్డు శంకుస్థాపన సమయంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు చిన్నారెడ్డి. ఆ తర్వాతైన రచ్చ తగ్గిందా అంటే అది మరింత ఎక్కువైంది. మంత్రి తుమ్మల పర్యటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిన్నారెడ్డి ఎమ్మెల్యే ఇంటి కావలిగాళ్ల మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి పొలిటికల్ దుమారానికి తెరలేపారు. అధికారులు సైతం ఎమ్మెల్యే అంటే వణికిపోతున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి. అంతేకాదు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు విషయమై చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేశాయి. స్థానిక ప్రజాప్రతినిధుల కొనుగోలు కోసమంటూ 90 కోట్ల రూపాయలు అభ్యర్థి జీవన్ రెడ్డి దగ్గర వసూలు చేసిన మేఘారెడ్డి వాటిని వనపర్తి మున్సిపాలిటీల కౌన్సిలర్లను కొనేందుకు ఉపయోగించారంటూ బాంబు పేల్చారు చిన్నారెడ్డి. ఈ కామెంట్స్ ను ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చేసుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గీత దాటి మాట్లాడితే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తారు. మరి ఇప్పుడు ఆ కమిటీ చైర్మనే సొంత పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. సీనియర్ల పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయపరుస్తుంది. మరిప్పుడు చిన్నారెడ్డి విషయంలో పార్టీ పెద్దలు ఎలా వ్యవహరిస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది.